అలాగే చేసి మనము ట్యాంక్ బంక్ వచ్చాము మామూలుగా పబ్లిక్ తెలుసుకుందామని. అయితే మనం తెలుసుకుందాం ఇలా గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, పబ్లిక్ ఒక ఒపీనియన్ ఏంటి గవర్నమెంట్ మీద అని తెలుసుకున్నాము. అలా మీ పేరు? రూపేష్ నా పేరు. రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎటువంటి మార్పు అంది కదా, ఎటువంటి మార్పు వచ్చింది అనుకుంటారు మీరు? అంటే యాక్చువల్గా అయితే ఇంతకుముందు 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది పరిపాలించింది. సో ఓకే, ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మనము తెలంగాణ అనేది మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఒకప్పటితో అంటే అంతకుముందు 60-70 years కాంగ్రెస్ పరిపాలించినప్పుడు అక్కడ ఏమైంది, దాని తర్వాత మనం చేంజెస్ అనేది చూసాము. చేంజెస్ కూడా జరిగాయి అన్నారు. సో వాటర్లో కానివ్వండి, ఇప్పుడు శ్రీశైలం, కొన్ని ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో సో దాంట్లో వాటర్ పరంగా రైతులకు రైతు బంధు అని చెప్పేసి, రైతు బీమా అని చెప్పేసి, స్టూడెంట్స్ పరంగా కానివ్వండి, సో చాలా చేంజెస్ అయితే గవర్నమెంట్లో వచ్చాయి. సో ఆఫ్టర్ దట్ అంటే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా ఇప్పుడు ఈ టైంలో అంతా చేసినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చిందని అంటే అది మార్పు పరంగానే పబ్లిక్ కోరుకుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. జస్ట్ 6 months 5 months అలా అవుతుంది. సో ఎందుకనంటే జనరేషన్ని బట్టి చేంజెస్ అనేది వస్తున్నాయి కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ కూడా కొంచెం అవకాశం అనేది ఇవ్వాలి. సో ఇప్పటి వరకు 10 years ఏదైతే బీఆర్ఎస్ పరిపాలించుకుంటూ వచ్చిందో సో దాంట్లో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా, ఎక్కడ ఏంటి అనేది ఒక బ్యాలెన్స్ పరంగా, ఒక మ్యాప్ పరంగా, ఒక స్కెచ్ పరంగా ఆలోచన విధానాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పోతుంది. సో వాళ్ళకు కూడా కొంత టైం ఇచ్చి సో ఎక్కడ ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు కరెంటు పోతుంది అని చెప్పేసి అని అంటున్నాం. సో ఇంతకుముందు గవర్నమెంట్ పరిపాలనలో విద్యుత్తులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మనం చాలాసార్లు విన్నాం, చూసినాం. సో అక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారు కావచ్చు ఏది ఏమైందని చెప్పేసి. అలా అని చెప్పేసి 24 hours అయితే కరెంట్ తీయడం అలా ఏం లేదు. పోతే ఒక జస్ట్ 10 minutes లేకపోతే ఒక 1 hour. సో 1 hour పోయినంత మాత్రం మనకు పోయేది ఏం లేదు. సో నా ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కొద్దిగా టైం ఇద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ని తీసుకురావడం అనేది మన చేతిలో ఉంది, మన పబ్లిక్ చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో వారి పరిపాలనలో ఏం లేదు అని అంటే మనం తర్వాత మన ఓటు బ్యాంకు తోటి మనం ఏదైనా చేసుకోవచ్చు. సో అలా కొద్దిగా టైం ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మనం చూసిన దాన్ని బట్టి అయితే చేంజెస్ అయితే వస్తున్నాయి. సో కొద్దిగా టైం ఇవ్వడం వల్ల ఏంటిది అనేది అయితే మనకు తెలుస్తుంది. సో వి విల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంది ఏందనేది. నా ఒపీనియన్ ప్రకారం అయితే కాంగ్రెస్ అనేది ఈ టైంలో వచ్చిందనంటే తెలంగాణ అంటే మనం తెచ్చుకున్నాక తర్వాత కూడా ఒక 10 years పరిపాలించిన తర్వాత కూడా ప్రజలు అనేది చేంజెస్ని కోరుతున్నారు. కోరితేనే కదా నువ్వేసో నేనేసో లేకపోతే ఒక 10 మంది వేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు. చాలా అంటే చాలా ఆలోచన విధానంగా వచ్చిన గవర్నమెంట్ కాబట్టి చూద్దాం, ఒకసారి టైం ఇద్దాం. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ ప్రణాళిక ఏంటి, వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటి. సో ఎందుకంటే లీడర్స్ని చూసుకున్నా కూడా వివేక్ గారే కానివ్వండి, వినోద్ గారే కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, సో వాళ్ళ లీడర్స్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లు, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, మన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి. సో వీళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్. సో వాళ్ళకు కొద్దిగా టైం ఇచ్చి వాళ్ళు ఏంటిది, వాళ్ళ ప్రణాళిక ఏంటిది, వాళ్ళు ముందు ఎలా తీసుకుపోతారు అనేది వెయిట్ అండ్ సీ. కొద్దిగా టైం అయితే ఇద్దాం. ఇంకా టాపిక్ ఏంటంటే మామూలుగా అందరు మాట్లాడే విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిండు అసెంబ్లీకి, కానీ ఎక్కువ మంది పూర్వ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ గవర్నమెంట్, కేసీఆర్నే తిడుతుండు ప్లాన్స్ అమలు పరచలేడు, దాని మీద ఫోకస్ చేయకుండా తిట్టడం మీదే ఉన్నాడు, బూతులు అంటున్నాడు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బూతు మాటలు మాట్లాడడం అంటే ఓకే, ఎందుకనంటే ఇప్పుడు కొన్ని సందర్భాలలో అగ్రెసివ్గా అవ్వడం అనేది, ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది దాని మీద డిపెండ్ అయి కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా అంటే కూల్ పర్సన్. ఒకనొక స్టేజ్లో లైక్ అంటే ఆ కంట్రోల్ తప్పి ఏదన్నా మాట్లాడితే అగ్రెసివ్గా మాట్లాడతారు, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం అనేది అయితే జరగదు. సో అది అపోజిషన్ పార్టీ సో వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు ఆ కౌంటర్కి ఏదైనా కౌంటర్ ఇవ్వడం అలా. కానీ సో వ్యక్తిగత పరంగా అయితే సో వాళ్ళ నాయకులు కానీ సో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సో ఓకే అంటే తన ప్రణాళిక, తన ఆలోచన విధానాలు అయితే ఒక వే ఆఫ్ అంటే కరెక్ట్ వే ఆఫ్లో తీసుకెళ్తాడనే నమ్మకం అయితే ప్రజల్లో ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకో టాక్ ఏంటంటే మామూలుగా ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే మన అంటే సెంటర్లో పీఎం ఉన్నప్పుడు, మోడీ ఉన్నప్పుడు హైదరాబాద్ రిసీవ్ చేసుకోలేదు, అవమానించారు. అదే రేవంత్ రెడ్డి వచ్చినా కదా రిలేషన్స్ సెంట్రల్కి స్టేట్ రిలేషన్స్ మంచిగా జరుగుతాయి అని టాక్ ఉంది. దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఎలా అంటున్నారు మీరు? బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నాను, కేసీఆర్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే కేసీఆర్ మోడీకి కొంచెం ఫేవర్గా ఉండే, తర్వాత కొన్ని ఏమైందే లాస్ట్ ఎలక్షన్స్ ముందు కూడా
మోడీ మామూలుగా ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు పర్యటనకి అప్పుడు కూడా రిసీవ్ తీసుకోలేదు. ఆయన సీఎం హోదాలో ఉండి ఆయన అది తీసుకోవాలి, వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అది కాకుండా మామూలుగా తలసాన్ని కానీ వాళ్ళని పంపించారు రిసీవ్ చేసుకోవాలి. అది ఒక ఇన్సల్ట్ లాగా చేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక టాక్ ఏమందంటే, రేవంత్ రెడ్డి వచ్చినాక పూర్వంగా ఏమంటారు కాంగ్రెస్ కాకముందు రేవంత్ రెడ్డి వాజ్ ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్లో ఉండే, సో అయినా ఒక పెద్ద దిక్కుగా భావిస్తారా లేకపోతే ఎట్లా అనేది ఏమనుకుంటారు మీరు? ఓకే, అయితే నార్మల్గా ఇప్పుడు సెంట్రల్ అంటే మన పిఎం మోడీ గారు వచ్చినప్పుడు వాళ్ళని కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేదు అనేది నా పరంగా అయితే అదొక వ్యక్తిగత, అంటే కొందరు వ్యక్తులు ఆలోచన విధానాలే తప్ప. ఎందుకంటే మన సీఎం గారు, అయితే మాజీ సీఎం గారు కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భాలు ఉన్నాయి. సో మనకు ఇంతకుముందు మినిస్టర్లను అలా చూసుకున్నా కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడి రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి చాలా ఉన్నాయి. సో ఇక్కడ పొలిటికల్ పరంగా వస్తే సో ఒక సందర్భం వచ్చినప్పుడు అందరు కలిసినప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారి పరంగా అయితే అలాంటి అదైతే ఉండదు. సో ఆ టైంలో ఏదన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏదైనా ఉండి అట్లా ఏదన్నా డైవర్ట్ కావచ్చు, కానీ నార్మల్గా అయితే ఉద్దేశపూర్వకంగా అయితే చేస్తాడు అని చెప్పేసి అయితే మనం అట్లా అనుకోలేము. సో ఏదో అది ఒకరిద్దరి అభిప్రాయాలు. ఇప్పుడు ఈ రోజులలో చూస్తాం ట్రోల్స్ అనేటిది, ఏదో ఒక సిచ్యువేషన్ బట్టి ట్రోల్స్ అనేటిది రావడం. సో అలా అది సోషల్ మీడియా పరంగా పబ్లిక్లోకి రావడం, అది కొద్దిగా హైలైట్ కావడం అంతే తప్ప, ఎందుకంటే ఒక సీనియర్ నాయకులు, ఒక సీనియర్ ఆలోచన విధానాలు అంటే ఇలా ఉండవు అన్నట్టు. సో అతను ఒక మామూలు మనిషిలాగానే ఎవరైనా కూడా, అంటే చిన్న స్థాయి నుంచి వెళ్ళి పెద్ద స్థాయి ఎవరైనా కూడా నార్మల్గా రిసీవ్ చేసుకుంటారు తప్ప, ఎందుకంటే వాళ్ళకి అంత అనుభవం ఉంది కాబట్టి. సో అలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేయరని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకో ఏంటంటే ఇప్పుడు స్టేట్ పరిస్థితిలా ఉంది, సెంట్రల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటారు? ఇప్పుడైతే సెంట్రల్లో మొత్తం అంటున్నారా? సెంట్రల్ పరంగా అయితే బీజేపీ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకనంటే మనం చూస్తున్నాం మోడీ గారు కూడా వచ్చి 10 years అనేది నడుస్తుంది. సో స్టిల్ ఇప్పుడు ఉన్న ఓవరాల్గా పబ్లిక్ టాక్ పరంగా కూడా ఇప్పుడు నా ఆదిలాబాద్ నియోజకవర్గం చూసుకుంటే గోడెం నగేష్ అని చెప్పేసి ఎంపీ అభ్యర్థి. సో అక్కడ ఆల్రెడీ మనకు న్యూస్ ఛానల్ ఎవ్రీథింగ్ అక్కడ ఒక ఏకపక్షంగా ఆదిలాబాద్ నియోజకవర్గం పరంగా ఎంపీ అనేది గోడెం నగేష్ అని చెప్పేసి డిక్లేర్ అయిపోయింది అన్నట్టు. సో బీజేపీ అంటే కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో బీజేపీ అనేది కన్ఫర్మ్. సో ప్రజల్లో టాక్ కూడా బీజేపీ, సెంట్రల్ పరంగా బీజేపీ ఉంటుందని ఇంతకు ముందు రుజువు అయిపోయింది. ఇప్పుడు కూడా 100% నా అభిప్రాయం కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా బీజేపీ ఫామ్ అవుతుంది, బీజేపీ వస్తుంది సెంట్రల్ పరంగా. కొంత టాక్ ఏంటంటే ఇంతకుముందు స్టేటస్ కాంగ్రెస్ మారింది కదా, ఇంతమంది టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ మారింది, అలాగే సెంట్రల్ మారొచ్చు అని ఒక టాక్ ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో అంటే సెంట్రల్ డిఫరెంట్, స్టేట్ డిఫరెంట్. సో స్టేట్ పరంగా ఏంటంటే సో మార్పు అనేది కోరుకున్నారు కాబట్టి వచ్చింది, కానీ సెంట్రల్ అలా కాదు. ఎందుకంటే సెంట్రల్ అనేది ఒక స్టేట్ తోటి సంబంధం లేదు. సో అంటే ఎక్కువ స్టేట్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి. సో చాలా చూసాం, ఉత్తరప్రదేశ్ కానీ ఇలా బీహార్ కానీ చాలా స్టేట్స్ చూసాం. సో ఓవరాల్గా సెంట్రల్ పరంగా చూసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. సో నో డౌట్, ఎందుకంటే బీజేపీ అనేది మళ్ళీ సెంట్రల్లో ఉంటుంది, సెంట్రల్లో మోడీ గారే పరిపాలనలోకి వస్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ ఉంది కదా, వాళ్ళు ఏమంటారంటే ఇండియా అలయన్స్తో కలిసి మేము చిత్తు ఓడగొడతాము బీజేపీని అంటున్నారు. సో దాని మీద అభిప్రాయం ఏంటి? అది అంతా ఏదో మాటలు. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు, పబ్లిక్ ఎవరైనా మాట్లాడచ్చు. కాకపోతే ఒక పరిపాలన పరంగా, ఒక నాయకుని పరంగా అతను చేసిన, ఇప్పుడు మన ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళాడు మోడీ. సో ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఇలాంటి మనం చూడలేదు. సో జనరేషన్కి తగ్గట్టు మార్పు అనేది వస్తుంది. సో అంటే చాలా వేరే కంట్రీస్ కూడా మోడీని బాస్ అని చెప్పేసి, సో మోడీకి ఒక ప్రత్యేక గుర్తింపు అదంతా ఈజీగా రాదన్నాడు. సో అతను ఎంత చేస్తే అంత పైకి వెళ్తామనేది అక్కడనే అర్థమైపోతుంది. సో అందరినీ కలుపుకపోయే స్వభావం కానివ్వండి, మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకు చూపెట్టడం, సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఒక ఇండియాని టాప్లో ఉంది, ప్లస్ గుర్తుపడుతున్నారు. సో ఒక అభిమానం ఒక చాలా పెరిగింది అన్నట్టు వేరే కంట్రీలలో కూడా. సో మోడీ ఏదైతే చేస్తున్నాడో అది చాలా అంటే ఒక ప్రణాళికగా, ఒక పద్ధతిగా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మోడీ కూడా అతనికి లైక్ అంటే ఒక ఫ్యామిలీ పరంగా కానీ ఏదో ఇట్లా వెనుక పెట్టుకోవాలి అలాంటివి ఏం లేదు అన్నట్టు. ఆయన ప్యూర్ ఏంటంటే పబ్లిక్ మనిషి అన్నట్టు. పబ్లిక్ పరంగా ఏదో చేయాలి, ఏదో తీయాలి అని చెప్పేసి ఆయన చాలా అంటే ఒక హనుమంతుల్లాగా ముందుకు పోతున్నాడు. అని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఎంఐఎంకిను ఇంకా బీజేపీ మాదిలత మీకు తెలిసి ఉంటుంది. మీకు చాలా మీకు ఫైర్ నడుస్తుంది అక్కడ ఓల్డ్ సిటీలో. అయితే ఏమంటున్నారంటే ఈసారి బీజేపీకి ఇంకా ఎంఐఎం టఫ్ నడుస్తుంది అంటారు. ఎంఐఎం అని ఏమంటారే ఇది మా అడ్డ మేమే గెలుస్తామంటారు. సో మీరు దీన్ని ఎలా చూస్తారు మీరు?
సో మనము లాస్ట్ హిస్టరీ పరంగా చూసుకుంటే ఎంఐఎం అనేది అక్కడ హోల్ సిటీ ఎంఐఎం అనేది అది ప్రాపర్గా అది అంటే హిస్టరీ క్రియేట్ చేస్తూ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈసారి కొంచెం ఎలక్షన్స్ అయితే ఎలక్షన్స్ కొద్దిగా డిఫరెంట్గా టఫ్గా ఉండొచ్చు. ఎందుకంటే మాధవలత గారు కూడా చాలా మాట పరంగా కానీ సో నాలెడ్జ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ చాలా స్టడీ పరంగా కానీ చాలా విషయాలు ఒక అవగాహన చాలా ఉంది తన దగ్గర కూడా. అంటే అలాంటి వాళ్ళు ఒక నాయకురాలిగా ఒక పార్టీలోకి వస్తే చాలా చేంజెస్ చేస్తారు. ఎందుకంటే నేను అంటే మాధవలత గారి స్పీచెస్ విన్నాను. ఆమెకు ఒక లైక్ అంటే ఆమెకు ఉన్న నాలెడ్జ్ ప్రతి ఒక్క దాని మీద అంటే ఇటు దైవభక్తి పరంగా కానివ్వండి లేకపోతే ఒక దాని మీద మాట్లాడేది కానివ్వండి అంటే చేంజెస్ ఎలా అయితే ఏమవుతుంది అని చెప్పేసి చాలా చూసాం మనం. అంటే తన ప్రణాళిక తన వే ఆఫ్ థింకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. తన లాంటి వాళ్ళు వస్తే మాత్రం మార్పు ఓల్డ్ సిటీ అనేది చాలా సో అంటే ఓల్డ్ సిటీ పరంగా ఒక ముస్లిం ఒక హిందూ అని చెప్పేసి అలా చూడకుండా అందరికీ న్యాయంగా సమానంగా ఏదైతే కావాలో అది చేస్తుందని చెప్పేసి అయితే మాధవలత గారి దగ్గర అయితే ఆ స్టఫ్ ఉన్నదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మన చేంజ్ వస్తే బాగుంటుంది. ఇది మనకు అర్థమవుతుంది. కానీ ఓల్డ్ సిటీలో ఎట్లున్న పరిస్థితి అంటే వాళ్ళు ఏమంటారంటే లేదు అవన్నీ మాకు సంబంధం లేదు మా పార్టీ మాది అంటే వాళ్ళకి ఏంటంటే డెవలప్మెంట్ లేకపోయినా వాళ్ళకి ఓటు ఇస్తా అంటున్నారు. ఎందుకు అనుకుంటారు అట్లా మరి? ఇప్పుడు ఓల్డ్ సిటీ పరంగా కూడా లైక్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఎంఐఎం అనేది ఒక ఏది అంటే పాలిస్తూ వస్తుంది అన్నట్టు అక్కడ ఓల్డ్ సిటీని. సో వాళ్ళ దగ్గర కూడా ఒక లైక్ అంటే వాళ్ళు ఒక ఏం ఆలోచిస్తున్నారు అని అంటే అమ్మ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మనం ఇంకా వెనకబడిపోతాము మనల్ని పట్టించుకోరేమో అని అంత అంటే వాళ్ళ ఆలోచన విధానాలలో కొంచెం చేంజ్ అయితే ఉంది. సో ఆ ఆలోచన విధానాలు మార్చుకొని ఈ జనరేషన్కు తగ్గట్టు ఎందుకంటే మనము ఆలోచించి ఏదో అవుతుంది అనుకోవడం కంటే మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ విద్య వైద్యం పరంగా సో ఎవరు చేస్తారు ఏంటి ఎవరి దగ్గర ఏ కంటెంట్ ఉంది ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉంది ఎవరు వస్తే బాగుంటుందని చెప్పేసి ఓల్డ్ సిటీ ప్రజలు ఆ ప్రాంతం వాళ్ళు ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎంఐఎం నాయకుడైనా లేకపోతే బీజేపీ అయినా లేకపోతే టీఆర్ఎస్ ఎవరు వచ్చినా కూడా అక్కడ క్యాండిడేట్ అనేది ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ అక్కడ నీడ్ బేస్ ఏం కావాలి ఏంటనేది అలా ముందుకెళ్తూ ముందు చూస్తూ అలా చేస్తూ పోతే అది ఓకే. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. కాకపోతే ఇప్పుడు మనం ఎలా అయితే టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించి ఎలా అయితే మార్పు కోరుకున్నామో ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. ఎంఐఎం పార్టీ కాకుండా అక్కడ లైక్ అంటే ఒక ఇప్పుడు మాధవలత గారి పరంగా నేను చెప్పాను లైక్ తన నాలెడ్జ్ పరంగా కానీ సో ప్రతి ఒక్క దాని మీద అవగాహన అనేది ఉంది తనకి. సో అలాంటి పర్సన్ వచ్చినప్పుడు చాలా చేంజెస్ తీసుకొస్తుందని చెప్పేసి ఏదో ఉంటుంది. సో ఒకసారి తనకి ఇచ్చి చూస్తే బాగుంటుంది కదా. సో దాని ప్రకారంగా ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా ఒక 5 years పరిపాలించండి. సో దాని తర్వాత చూడండి మళ్ళీ కాలేదంటే మీ ఎంఐఎం పార్టీని మీరు చేసుకోండి. అంటే నా పరంగా జస్ట్ అక్కడ కూడా ఒక మార్పు అనేది తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు అంటే లైక్ అలా థింక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. అది మన ఒపీనియన్. అక్కడ ఇంకోటి ఏమంటే లోన్ సీట్లు ఎట్లయిపోయిందంటే మనకి బోగస్ ఓట్స్ ఉన్నాయి ఇంకా ఒక్కళ్ళే దొంగ ఓట్లు వేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మొన్న పెద్ద సీన్ అయింది ఏంటంటే మాధవలత గారు అది బురకా తీసి చెక్ చేస్తారని ఒక సీన్ చేస్తారు బాగా. నా మీద ఒపీనియన్ అండి. అయితే యాక్చువల్గా అయితే ఇప్పుడు లైక్ అంటే నార్మల్గా ఓటింగ్ అన్నప్పుడు అది ఒక మంచి సామరస్యంగా ముందుకు పోవాల్సిన ఇది అన్నట్టు. సో అక్కడ తను నార్మల్గా అంటే ఏదన్నా ఇట్లా మిస్బిహేవియర్గా ఇట్లా ఏదో అని చెప్పడం కాకుండా మంచి పద్ధతిలో ఒకసారి అలా తప్పేం లేదండి. ఎందుకనంటే ఇప్పుడు ఏదో వాళ్ళని లైక్ అంటే ఇట్లా అవమానించాలి సంథింగ్ అలా అని కాదు. సరే ఖురాన్ పరంగా వాళ్ళ మత పరంగా సంథింగ్ ఉంటుంది కావచ్చు కానీ సో ఇప్పుడున్న జనరేషన్ బట్టి అయితే ఇప్పుడు మీరే అన్నారు చాలా ఓట్లు ఇలా ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. లాస్ట్ ఒక 5,000 ఓట్స్ ఏమో లైక్ కట్ ఆఫ్ అయిపోయినాయి. సో ఆ ఓటింగ్ పరంగానే మనం ఎప్పటికీ రెగ్యులర్గా అయితే ఏ చిన్న సమస్యకైతే అలా చేయట్లేదు కదా, మిస్బిహేవ్ చేయట్లేదు కదా. సో ఓటింగ్ పరంగా లైక్ అలా చూసారు కాబట్టి దాన్ని అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. సో అది కూడా ఒక స్త్రీనే కాబట్టి దాంట్లో పెద్ద ఇది లేదు. నా ఒపీనియన్ అయితే అది తప్పు కాదని చెప్పేసి అది ఇంకో ఏంటంటే పోలీసులు వాళ్ళు ఏమంటారు అంటే ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఏమంటున్నారంటే మీకు ఎలా హక్కు ఉంది పోలీస్ మేము కదా మేము చూసుకుంటాం మీరెందుకు అని. ఇంకా ఒక చిన్న పిల్లని పట్టుకున్నారంట దొంగ ఓటేసేటప్పుడు. అంటే ఆమె ఓటేసింది చిన్నపిల్ల అని ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కానీ మళ్ళీ మేము మాదిరితో వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళని పంపించేశారంట. అయితే ఇది ఎలా నడుస్తుంది లోకల్లో నడుస్తుందా లేకపోతే అంటే కలిసిమెలిసి అక్కడ ఉందనుకుంటున్నారా ఎట్లా అని?
అంటే ఎలా అంటున్నారు మీరు నార్మల్గా అక్కడ అంటే ఏమైందంటే అది ఓటింగ్ కదా అది చెక్ చేసింది. అలా ఏమైందంటే ఒక చిన్నపిల్ల అంటే 18 years బిలో ఆమె ఇంకోటి ఏంటంటే దొంగ ఓట్లు 2 సార్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళని ఆల్రెడీ వేసేసారు. వాళ్ళని తీసుకెళ్ళి చెప్తే పోలీసు వాళ్ళు ఆమెని పట్టించుకోలేదు, వదిలేసారు. సో అది ఎట్లా నడుస్తుందంటే ఓల్సీ మొత్తము వాళ్ళు ఎంఐఎంది నడుస్తుందా ఏంది అని. సో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ పోలీసు వల్ల ఇన్వాల్వ్మెంట్ లేదు అని అంటున్నారు కాబట్టి సో ఇప్పుడు మాధవిలత గారు ఒక స్త్రీగా వాళ్ళు జస్ట్ ఇన్వాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళ పరంగా వాళ్ళ ఆచారం పరంగా అలా ఓపెన్ చేసి చూడడం అనేది తప్పు అనుకున్నప్పుడు మనము ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ అంటే అక్కడ ఒక సిస్టమ్ అంటే ఈ ఓల్డ్ సిటీ పరంగా లైక్ ఇద్దరి కానిస్టేబుల్ని ఆడవాళ్ళని పెట్టేసి ఒక చెకింగ్ పరంగా కానీ సంథింగ్ అంటే ఏదైనా ఉంటుంది ముందే ఇన్ఫార్మ్ చేసి సో ఇలా ఉంటుంది, ఇలా తప్పు అనుకోవద్దు అని చెప్పేసి ముందుగా ఒకటి అంటే హోల్ సిటీ పరంగా సో ఇలా ఒక ఫస్టే ప్రచారం చేసేసి వాళ్ళ ఎంఐఎం పార్టీ పరంగా ఒక అవగాహన తీసుకొచ్చి అలా ప్రాసెస్ చేస్తే బాగానే ఉంటుండే. థ్యాంక్ యూ అన్న, తెలుసుకున్నా పబ్లిక్ టాక్ ఎలా ఉందో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రూపేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.